ఇప్పుడు వస్తున్న కంప్లైంట్స్ ఎక్కువ ఏంటి అంటే ఇక్కడ నల్లగా ఉంటుంది, మెడ దగ్గర ఆంపిట్ దగ్గర నల్లగా అవుతుంది, లేకుంటే ఆకలి ఎక్కువ అవుతుంది, వెయిట్ అసలు ఏం చేసినా కూడా తగ్గడం లేదు, ఈ షుగర్ కానీ సాల్ట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి, యూరిన్ ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది, బాడీ కదలడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు, ఇట్లాంటివన్నీ కూడా కంప్లైంట్స్ ఎక్కువ. ఈవెన్ స్కిన్ ట్యాగ్స్ కూడా ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి, ఎలాగా అని అడుగుతున్నారు. దీనికి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కోసం చూస్తున్నారు, అంటే మీ స్కిన్ డ్యామేజ్ అవుతుందని చూస్తున్నారు తప్ప ఇంటర్నల్గా ఆర్గాన్స్ ఎంత సఫర్ అవుతుంది అనేది మీకు అర్థం కావట్లేదు. ఇంకా ఇలా ఎవరికైనా ఉంటే వీళ్ళే కాదు, ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్స్ చూసుకుంటే దీన్ని బట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ అని ఒకటి చేయించండి, HbA1c. సో మీకు ఇందులో ఏం తెలుస్తుంది అంటే యావరేజ్ ఒక 3 మంత్స్లో లాస్ట్ 3 నెలల్లో మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత మెయింటైన్ అవుతుందో తెలుస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే కొంచెం మీ క్యాలరీ డెఫిసిట్ ఫుడ్ ఎలా కొంచెం కంట్రోల్లో చేసుకోవడం, కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకోండి డిన్నర్ అనేది, బాడీని యాక్టివ్గా ఉండేటట్లు చూసుకోండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఇవి చేసుకుంటే ఆ తర్వాత మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. లేదు అంటే ఏమవుతుందంటే వెయిట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండడము, అంటే వెయిట్ గెయిన్ ఇట్లాంటివి, లేకపోతే ఈవెన్ డయాబెటిక్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉండడానికి అవకాశం ఉంది.